మలయాళంలో తెరకెక్కిన 'మంజుమల్ బాయ్స్' సూపర్ డూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. 'మంజుమల్ బాయ్స్' సినిమా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రానికి కమల్ హాసన్ నటించిన తమిళ చిత్రం 'గుణ'తో లింక్ ఉంది. 'గుణ' సినిమా షూటింగ్ జరిగిన గుహలోకి వెళ్తుండగా జరిగిన ప్రమాదం, అనుకోని ప్రమాదం నుంచి స్నేహితుల బృందం ఎలా బయటపడిందన్నదే ఈ సినిమా కథాంశం. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో 'మంజుమల్ బాయ్స్' సినిమా ఒకటి. మలయాళంలో తెరకెక్కిన 'మంజుమల్ బాయ్స్' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తమిళ సినిమా 'గుణ'లోని సూపర్ హిట్ పాట 'కణ్మణి ఆంబోడాని' పాట గుర్తుందా? తెలుగులోనూ ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ పాట సినిమాకే హైలైట్. కానీ 'గుణ' సినిమా సంగీత దర్శకుడు ఇళయరాజా మాత్రం అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నందుకు 'మంజుమల్ బాయ్స్' చిత్ర నిర్మాతలకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఇళయరాజా నోటీసులపై నిర్మాతలు స్పందించారు. 'మంజుమల్ బాయ్స్' చిత్ర నిర్మాతలకు నోటీసులు ఇచ్చిన ఇళయరాజా తన పాటలన్నిటికీ అసలు యజమాని తానేనని, ఫంక్షనల్ రైట్స్ తనేనని చెప్పుకొచ్చారు. 'మంజుమల్ బాయ్స్' సినిమా నిర్మాతలు తమ సినిమాలో నా మ్యూజిక్ కంపోజిషన్ని ఉపయోగించుకోవడానికి నా అనుమతి తీసుకోలేదు. టైటిల్ కార్డులో నా పేరు వేసినంత మాత్రాన వారు నా అనుమతి తీసుకున్నారని కాదని తెలిపారు ఇళయరాజా. ఇప్పుడు ఈ విషయమై 'మంజుమల్ బాయ్స్' చిత్ర నిర్మాతల్లో ఒకరైన షాన్ ఆంటోనీ మాట్లాడుతూ, 'గుణ' సినిమా ఆడియో హక్కులు 2 సంస్థల వద్ద ఉన్నాయి. 2 సంస్థల నుంచి మేము అనుమతి తీసుకున్నాము. సినిమా విడుదలైన తర్వాత చిత్ర బృందం ఆ సినిమా హీరో కమల్ హాసన్తో కూడా మాట్లాడారు. ఇళయరాజా గతంలో కూడా చాలా మందికి ఇలా నోటీసులు పంపారు. ఇళయరాజా స్వరపరిచిన పాటలను వాడుకోవడమే కాకుండా లైవ్ షోల్లో తన పాటలు పాడిన వారికి తన పేరు వాడుకున్నందుకు నోటీసులు పంపారు. ఇళయరాజా తన స్నేహితుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా నోటీసులు ఇచ్చారు. అప్పట్లో అది పెను వివాదానికి కారణమైంది.